హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి BRAOU అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోని పీజీ ఎంఎస్సి మ్యాథ్స్ సెకండ్ ఇయర్. సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి న్యూమరికల్ మెథడ్స్. అయితే ఎంఎస్సి మ్యాథ్స్లో మనకు సెకండ్ ఇయర్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో ప్యూర్ మ్యాథ్స్, అప్లైడ్ మ్యాథ్స్. ఈ న్యూమరికల్ మెథడ్స్ అనే సబ్జెక్ట్ వచ్చేసి అప్లైడ్ మ్యాథ్స్లో ఉంటుంది. ఓకేనా, ఇందులో 9A 9B ఉంటాయి. ఇది 9B న్యూమరికల్ మెథడ్స్. ఓకే, క్వశ్చన్ పేపర్ వచ్చేసి 2 సెక్షన్స్ వస్తాయి. సెక్షన్ ఏలో టోటల్ 8 క్వశ్చన్స్ వస్తాయి. మనం 4 రాయాలి. ఒక్కొక్క దానికి 10 మార్క్స్, 4 10s 40. నెక్స్ట్ సెక్షన్ బిలో టోటల్ 10 క్వశ్చన్స్ వస్తాయి. మనం 5 రాయాలి. ఒక్కొక్క దానికి 6 మార్క్స్, 5 6 30. ఓకేనా, ఇప్పుడు మనం క్వశ్చన్స్ ఏమేమి వస్తాయో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి గాస్ ఫార్వర్డ్ ఫార్ములా అనే దానిపైన వచ్చింది ఈ క్వశ్చన్ వచ్చేసి పేజ్ నెంబర్ 23లో ఉంది. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్. ఇది యూనివర్సిటీ నుంచి మనకు టెక్స్ట్ బుక్స్ వస్తాయిగా, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 23లో ఉంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి న్యూటన్స్ డివైడ్ డిఫరెన్స్ ఫార్ములా. ఇది వచ్చేసి పేజ్ నెంబర్ 55లో ఉంది. ఇక్కడ log 1.7 ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి హెర్మిట్ ఇంటర్పోలేషన్ అనే టాపిక్ పైన దాన్ని యూజ్ చేసి మనం సాల్వ్ చేయాలి. f of 0.5ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది పేజ్ నెంబర్ 70లో ఉంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇది 128 పేజ్లో ఉంది. ఓకే, ఇటరేషన్ మెథడ్ అది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఆన్సర్ కొంచెం ఈజీగా ఉంటుంది. 164 పేజ్ నెంబర్లో ఉంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ 280 పేజ్ నెంబర్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ సెక్స్ స్క్వేర్ ఆఫ్ 0.30. ఇది 193 పేజ్లో ఉంటుంది. ఇది చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్. రిచ్ మెథడ్. ఇది వచ్చేసి 377 పేజ్లో ఉంటుంది. ప్రాబ్లమ్స్ అర్థమైతే ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ బిలో 9th క్వశ్చన్. ఇది రివర్స్ డెల్టా, ఇది డెల్టా కమ్యూటేటివ్ ప్రాపర్టీ అవుతుందా లేదా, ఇది ఈజీగా ఉంటుంది. పేజ్ నెంబర్ 9లో ఉంటుంది. నెక్స్ట్ లెగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేసి దాన్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఇది పేజ్ నెంబర్ 60. ఇది కూడా ఈజీ ఉంటుంది. లీస్ట్ స్క్వేర్ అప్రాక్సిమేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. 111. నెక్స్ట్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి 136. డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసి దీని యొక్క ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 136 పేజ్ నెంబర్. సింప్సన్ 3/8 రూల్. ఇది కూడా ఈజీ ఉంటుంది. ఇది చాలా రిపీట్ అయిన క్వశ్చన్. ఇదైతే కంపల్సరీ వస్తూ ఉంటుంది ఎగ్జామ్లో. సో ఇది నేర్చుకొని వెళ్ళండి కంపల్సరీ. 227 పేజ్లో ఉంటుంది. నెక్స్ట్ వెడల్స్ రూల్. ఇది కూడా చాలా ఈజీ. ఆ సింప్సన్ 3/8 రూల్, ఈ వెడల్స్ రూల్, ఇవి రెండు కంపల్సరీ వస్తూ ఉంటాయి క్వశ్చన్స్. సో దీన్ని కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. పేజ్ నెంబర్ 229. తర్వాత లోబాటోస్ ఇంటిగ్రేషన్ మెథడ్ 255. తర్వాత యూలర్స్ మెథడ్ 272. నెక్స్ట్ ఆడమ్స్ మాల్టన్స్ మెథడ్. ఇది టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ నేను రాయలేదు, బట్ ఉంది. కొంచెం ఈజీగానే ఉంటుంది. ఇది కూడా చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. తర్వాత న్యూటన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఇది ఫస్ట్ ఆర్ సెకండ్ లెసన్లో ఉంటుంది అనుకుంటా. చూడండి ఒకసారి. ఓకేనా, కొంచెం ప్రిపేర్ అయితే ఈజీగా రాయొచ్చు. మొత్తం ప్రాబ్లమ్సే ఉంటాయి ఈ సబ్జెక్ట్లో, కానీ మనకు అర్థం కావాలి, గుర్తుండాలి. ఓకే, మళ్ళీ ఒకసారి క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. Thank you.